హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ హౌస్లోకి ఈసారి కంటెస్టెంట్లు అయితే పుష్కలంగా వచ్చారు కదా. మరి ఎవరికి ఎంత రెమ్యునరేషన్, చాలామందికి ఇప్పటికే ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పటికే నేను ఒక వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చా. కామనర్స్గా వచ్చిన వాళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వరంట. మీకు అవకాశం మాత్రం ఇచ్చాము, ఇంక చాలు, అదే ప్రూవ్ చేసుకోండి, గెలుచుకుంటే ప్రైజ్ మనీ, లేకపోతే లేదు, ఇవ్వరంట. అగ్ని పరీక్షలు కూడా ఇవ్వలేదంట కదా అని అంటున్నారు. అది ఏమాత్రం కాదు, నిజం ఏంటంటే ఖచ్చితంగా హౌస్లో అడుగుపెట్టిన ప్రతి కంటెస్టెంట్కి రెమ్యునరేషన్ అయితే ఇస్తారు. ఇదివరకు వచ్చిన డే 1 వచ్చిన సెలబ్రిటీ కేటగిరీలో వచ్చిన 9 మంది కంటెస్టెంట్లతో పాటు, అప్పుడు కామనర్స్ కేటగిరీలో వచ్చిన 6గురితో పాటు, మళ్ళీ మన లేటెస్ట్గా వచ్చిన వైల్డ్ కార్డులో వచ్చిన ఇందులో కూడా అందరికీ, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, ఆయా ప్రొఫెషన్స్లో ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు, సినిమాలో చేసిన వాళ్ళు ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, ఇట్లా కామనర్స్ కేటగిరీలో వచ్చారు. ఎవరో ఏదో ఒక ప్రొఫెషన్లో బిజీగా ఉంటారు కదా, ఉద్యోగము, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే సంపాదించుకుంటారు కదా, దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు అక్కడ ఫస్ట్లో మీరు గమనిస్తారు కదా, సీజన్లో ఎవరు వస్తున్నారు చాలామంది పేర్లు వస్తాయి, వాళ్ళతో డిస్కషన్స్ అవుతున్నాయి. అంటే ఈ రెమ్యునరేషన్ దగ్గర డిస్కషన్స్ సెట్ అయ్యేటప్పుడు, మేము వచ్చుంటే హౌస్కి వచ్చుంటే ఎంత ఇన్కమ్ కోల్పోతాం కనుక, మాకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఎంత ఎర్నింగ్స్ ఉన్నాయి, ఎంత సంపాదించుకుంటున్నామని వీళ్ళు కూడా అడగడం, వాళ్ళు కూడా ఆ బేరసారాల దగ్గర కొద్దిగా అటు ఇటు అవుతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ మంది నుంచి ఫిల్టర్ చేస్తారు. అన్నీ చూసుకోవాలి కనుక బిగ్ బాస్ టీమ్స్ ప్రతి ఒక్కరికి రెమ్యునరేషన్ వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే, ఎక్కువ మంది మరి ఇప్పుడు హౌస్లో ఉండేవారు ఎవరు ఎంత సంపాదించుకుంటారు అనేది వీడియోలో చెప్పబోతున్నా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పటికప్పుడే చాలా అప్డేట్స్ ఫస్ట్ మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి కనుక. అలాగే జర్నలిస్ట్ సతీష్కి హైప్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. అయితే ఇప్పుడు కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాం, మేము మొత్తం నాశనం అయిపోయాం, మాకు మొత్తం పోయింది, మాకు వచ్చిన ఉపయోగం లేదు, అవి అనేది ప్యూర్లీ 100% రాంగ్ ఎలిగేషన్ అని అంటాను నేను. ఎందుకంటే కాస్త కోస్త ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి ఇందులోకి రావడం వల్ల మరింత ఎక్కువ పాపులారిటీ వస్తుంది. 100% మేలే జరుగుద్ది కమర్షియల్గా, ఫైనాన్షియల్ యాంగిల్లో. ఎంతోమంది హౌస్లోకి వచ్చిన తర్వాత ఈఎంఐలో కారు కొనుక్కున్నాం, అపార్ట్మెంట్ కొనుక్కున్నాం, ఫ్లాట్ కొనుక్కున్నాం, సైట్ కొనుక్కున్నాం, ఆస్తులు కూడబెట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఎంతమంది లైఫ్లు సెటిల్ అవ్వట్లా. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా టాప్ 5లో ఉన్నారా, విన్నరా, రన్నరా అని పక్కన పెడితే, ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్గా వాళ్ళకి చాలా ప్రమోషన్లు చేసుకునేది, సోషల్ మీడియాలో రకరకాల మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్లో ప్రమోషన్ చేసుకునేదానికి, వాళ్ళ సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ని పెంచుకోవడానికి, ఈ రకరకాల షాపుల ఓపెనింగ్లో విపరీతమైన డిమాండ్ వచ్చి మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు కదా. ఊరికే డబ్బులు ఇచ్చి మళ్ళీ పిఆర్లు కూడా ఏర్పాటు చేసుకొని, పిఆర్స్ కూడా డబ్బులు ఇచ్చుకొని ఇదంతా చేస్తారా? 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ప్రాఫిట్ వస్తుందని లెక్క. ఇక్కడికి వచ్చే ఫేమ్ ఏమైనా ఊరికి వస్తుందా? కొన్ని కోట్ల మందికి ఒకేసారి రీచ్ అవుతారు కనుక. అంటే నేను ఇప్పుడు ఎందుకు చెబుతానంటే, డైరెక్ట్ రెమ్యునరేషన్ పాయింట్లోకి వెళ్ళిపోవచ్చు, చెప్పేయచ్చు. కానీ చాలామంది బురద చల్లుతారు కదా, ఆ షో వల్ల మాకు వచ్చింది నయా పైసా లేదు, మా వల్ల షోకి ఏదో చేస్తాం, పొడి చేసాం, చించేసాం, మనం తోపు తురుంకని చాలామంది విర్రవీగుతూ ఉంటారు. కానీ ఆ షో వల్ల ఎంతోమందికి లైఫ్లు వచ్చాయి, ఎంతోమందికి ఫైనాన్షియల్కి సెటిల్ అయ్యారు, ఎంతోమంది ఈఎంఐలు తీర్చుకున్న పరిస్థితి, అప్పులు తీర్చుకుని ఆస్తులు కూడబెట్టుకునే వాళ్ళు కూడా తిరిగి దాని మీద బురజలు. అక్కడ ఎవరు షో బ్యాడ్ చేయదు, బిగ్ బాస్ బ్యాడ్ చేయడు. మీరు చేసిన చేష్టల వల్ల, ఆడిన మాటల వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల, ఫ్లిప్పుల వల్ల, కన్నింగ్ ఫాక్స్ గేమ్లు ఆడడం వల్ల డిస్కట్ అయిపోతారు. నెగిటివిటీ మీరు తెచ్చుకునేది. బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ తాళరతో ఆ కంటెస్టెంట్ చేతిలోనే ఉంటుంది హౌస్లో. అక్కడ ఏది చేస్తే మీకు అదే వస్తుంది. ఎంత ఫెయిర్గా, జెన్యున్గా ఉంటే అదే వస్తుంది. ఎంత కన్నింగ్ వేసాలు వేస్తే అవే వస్తాయి ఫైనల్గా. ఆడియన్స్ ఏంటంటే అన్నీ గమనిస్తారు కదా. సరే, ఇప్పుడు అంత ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది సోదంతా చెబుతారు, దానివల్ల లబ్ధి పొంది కూడా, అబ్బే మాకేం పైసలు ఉపయోగపడలేదండి, మా వల్ల షోని ఎక్కడికో తీసుకెళ్ళిపోయామండి అని మాత్రం కలరంగులు ఇచ్చి అపోహలో ఉంటారు. అవన్నీ సోది కబుర్లన్నీ తీసి పడేయచ్చు, మీరు అవన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే, ఫస్ట్ వన్ తనుజ గౌడ్ అనుకుందాం, తనుజ పుట్టస్వామి. ఈ అమ్మాయికి డైలీ ఒక 30,000, 105 రోజులుంటే 32 లక్షల వరకు అందుతుంది. సీరియల్ ఆర్టిస్ట్గా ఈమెకు ఆ ఫేమ్ ఉండబట్టి అంత రెమ్యునరేషన్ వస్తున్నారు. సో ఓవరాల్గా 105 రోజులు హౌస్లో గ్యారంటీగా ఉండే కంటెస్టెంట్ కాబట్టి ఈమెకు 32 లక్షలు. ఒకవేళ విన్ అయితే ఒక 50 లక్షలు ప్రైజ్ మనీలో, టాక్స్లు పోగా ఒక 37 లక్షలు వస్తాయి. అంటే తనుజకు 70 లక్షల వరకు ఈ షో ద్వారా వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక 2 ఆశా షైని, అదే ఫ్లోరా షైని వెళ్ళిపోయింది కదా, ఆమె కూడా డైలీ 35,000, ఒక 80 పైగా సినిమాలు, వెబ్ సిరీస్లో చేసింది ఆమె. ఆ పాపులారిటీ నార్త్లో ఎప్పటికీ ఉంది, లేటెస్ట్గా చాలా వెబ్ సిరీస్లో చేసింది. సో ఈమెకు ఆ డిమాండ్ ఉంది కనుక వారానికి ఒక 2,45,000 చొప్పున ఈమెకు 5 వారాలు ఉన్నందుకు 12 లక్షల వరకు వచ్చింది. ఇక థర్డ్ వన్ రీతు చౌదరి, రోజుకి ఈమెకు ఒక 30,000, 105 రోజులు ఉంటే 32 లక్షల వరకు అందుకుంటుంది. ఒకవేళ విన్నర్ అయితే ప్రైజ్ మనీ కూడా ఎక్స్ట్రా, అదొక 37 లక్షలు. అట్లాగే ఫోర్త్ వన్ సంజనా గల్రాని, ఈవిడ కూడా సినిమాల్లో చేసింది కదా, డైలీ ఆమెకు ఒక 35 రోజులు, ఈవిడ కూడా 105 రోజులు ఉంటే 37 లక్షలు వస్తాయి. విన్నర్ అయితే
ఆ 50 లక్షల ప్రైజ్ మనీలో మరొక 37 లక్షలు వస్తాయి ట్యాక్స్లన్నీ పోగానని చెప్పింది. అంటే మొత్తంగా ఒక 70 లక్షలకు అటు ఇటుగా సంపాదించుకుంటుంది సంజన కూడా. అట్లాగే రాము రాథోడ్, ఈయనకేంటి రోజుకొక 25,000, 105 రోజులుంటే ఒక 26 లక్షల వరకు రెమ్యునరేషన్ అయితే అందుతుంది. అట్లాగే సుమన్ శెట్టి రోజుకు 35,000, 105 రోజులకి 37 లక్షలు అయితే ఇతనికి వస్తాయి 105 రోజులు ఉంటే. ఇమాన్యుయల్, ఇతనికి కూడా రోజుకు ఒక 25,000, 105 రోజులు ఉంటే 26 లక్షల వరకు వస్తాయి. విన్నర్ అయితే అదొక ట్యాక్స్లు పోగా 37 లక్షలు వస్తాయి. సో ఇతనికి కూడా పర్వాలే, 37 ప్లస్ 26 లక్షలు 63 లక్షలు, దగ్గర దగ్గర ఒక 65 లక్షలు అనుకుంటే ఎట్లా రెమ్యునరేషన్ వస్తుంది. నెక్స్ట్ వన్ భరణి శంకర్, ఈయన సీరియల్ ఆర్టిస్ట్ కనుక రోజుకి 40,000, 105 రోజులు ఉంటే 42 లక్షలు వస్తుంది. కంటెస్టెంట్లు అందరిలోకి ఈయనకి ఈ సీజన్లో హైయెస్ట్ పేమెంట్. ఇంకా కామనర్స్ కేటగిరీలో ఎవరికి అంటే 7 ఎంట్రీ ఇచ్చారు కదా దివ్యానికితో సహా, వాళ్ళకు కూడా రోజుకు ఒక 15,000 రూపాయలు చొప్పున, వారానికైతే 1,05,000 ఇట్లా వస్తుంది, 1,10,000 అనుకోండి. అంటే ఒక వీక్, ఇప్పుడు ఈ వీక్ సిరీజ్ ఎలిమినేట్ అయిపోయింది, దమ్ము సిరీజ్ 5 వారాల హౌస్లో ఉంది. ఒక 5 లక్షల నుంచి ఒక 5,50,000 వరకు ఆ అమ్మాయికి అయితే వచ్చింది. ఎట్లాగా ప్రతి కామనర్ కూడా అట్లా వస్తుంది. వాళ్ళు అక్కడ నుంచి మెయిన్ వీళ్ళు కంటెంట్ ఉపయోగపడుతుంది, షోకి అవసరం అవుతారు అనుకునే వాళ్ళందరికీ తెచ్చుకుంటారు. ఇక వైల్డ్ కార్డులుగా ఎవరెవరికి ఎంత వచ్చిందంటే ఆయాష జీనత్, ఆల్రెడీ తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో రచ్చలేపింది, 63 రోజులు హౌస్లో ఉండింది, చాలా ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్. పైగా ఈమె కూడా సీరియల్ ఆర్టిస్ట్, మంచి ఫేమ్ ఉంది. తెలుగులో కూడా ఏదో అందాల ఊర్వశవా సంథింగ్, ఏదో అందాల రాక్షసో ఊర్వశ ఏదో 2-3 సీరియల్స్ చేసిందంట. సో ఆ ఫేమ్ కూడా ఉంది. ఈమె కూడా రోజుకు 30,000, 105 రోజులు హౌస్లో ఉంటే, అంటే 5వ వారం ఎంట్రీ ఇచ్చింది కనుక మిగతా 70 రోజులకు 21 లక్షల వరకు ఓన్లీ రెమ్యునరేషన్ వస్తుంది. ఒకవేళ విన్నర్ అయితే ఇంకా అది అడిషనల్ మనీ. ఇక సాయి శ్రీనివాస్, ఇతనికి సినిమాల్లో హీరోగా కూడా చేశాడు కదా, బట్ ప్రస్తుతం అయితే పెద్దగా అవకాశాలు కూడా లేవు, సఫర్ అవుతున్నాడు. ఐడెంటిటీ కోసమే వచ్చాడు. చాలామంది వచ్చేది ఇట్లాగే సెకండ్ ఇన్నింగ్స్ కోసం, ఒకేసారి కొన్ని కోట్ల మందికి రీచ్ అవ్వచ్చు, ఆ ఫేమ్ వస్తుంది, కెరీర్కి ఉపయోగపడుతుందని వస్తారు. చాలామంది హిట్ అవుతారు, సక్సెస్ అవుతారు, సాధించుకుంటారు. ఫైనల్ మాత్రం ఏదో బురద జల్లేసి ఒక రాయి శ్రద్ధమైన మాదిరిగా ఉంటుంది. సరే, ఈ సాయి శ్రీనివాస్ కూడా బిగ్ బాస్ తనకు మళ్ళీ సెకండ్ లైఫ్ ఇస్తుందని ఆశతోనే వచ్చాడు. అతనికి రోజుకు ఒక 25,000, 70 రోజులకి ఏమో 17.5 లక్షలు అయితే వస్తుంది. అట్లాగే గౌరవ్ గుప్తా, తెలుగు నేర్చుకోవడం చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ఇతను కూడా సీరియల్ ఆర్టిస్ట్గా మంచి ఫేమ్ ఉంది, కన్నడ బేస్ ముంబై ఆర్టిస్టు. సో తెలుగు రాక కష్టాలు పడుతున్నా యాక్టివ్గా ఉన్నాడు, చాలా చలాకీగా హడావిడి అయితే చేస్తూ ఉన్నాడు. ఇతనికి రోజుకు ఒక 30,000 చొప్పున 70 రోజులు ఉంటే ఒక 21 lakhs అయితే వస్తాయి. ఇక మాధురి, ఈమె పేమెంట్ విషయంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని ఇప్పటికే శ్రీనివాస్ దువ్వాడ లేటెస్ట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. వాళ్ళు ఎంత కావాలని అడిగిన డబ్బులు మాకు మ్యాటర్ కాదు, మేము జనానికి దగ్గర అవ్వాలని వెళ్తున్నామని చెప్పాడు. బట్ ఏమంటాడంటే, మేము ఇచ్చే డబ్బులు మీరు సేవకు వినియోగించుకోవచ్చు అని అన్నారు బిగ్ బాస్ టీము. మేమైతే రెమ్యునరేషన్ అందరికీ ఇస్తాం, మీకు డబ్బులు నీళ్ళు లేకపోయినా మీరు ఏదైనా ప్రజాసేవ చేయాలంటే చేసుకోవచ్చు అని అన్నారు. సో అందుకోసమే ఒప్పుకున్నాను అంటే ఆయన చెప్పాడు దువ్వాడ. సో ఎంత ఇవ్వాలని బిగ్ బాస్ టీం డిసైడ్ చేస్తుంది. నాకు తెలిసి మాధురికి కూడా ఒక 20-25,000 వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఒక 70 రోజులు హౌస్లో ఉంటే ఒక 17.5 లక్షల వరకు వస్తుంది ఖచ్చితంగా. సో బట్ మాధురి 3 వారాలు ఉంటేనే చాలా ఎక్కువ రోజులు హౌస్లో జర్నీ చేసినట్టు నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వీక్ ఎక్కువ మంది నామినేషన్లతో ఈవిడిని బాధేయడం అయితే ఖాయం, తిరగలేదు. చాలా కాన్ఫిడెన్స్తో అతికి పరాకాష్ఠలకు ఉంది. ఇక నిఖిల్ నాయర్, ఇతను కూడా మలయాళీ సీరియల్ అండ్ మూవీస్, తెలుగు, కన్నడ సీరియల్స్లో చేశాడు. సీరియల్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు ఉంది. ఇతనికి కూడా రోజుకు 30,000 చెప్పిన 70 రోజులు ఉంటే 21 లక్షలు వస్తాయి. ఇక ఫైనల్గా పికిల్స్ అమ్మాయి రమ్య మోక్ష, అలేఖ్య చిట్టి పికిల్స్, ఈమెకు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి ఐడెంటిటీ ఉంది. కాకపోతే ఈ పికిల్ పంచాయతీతో ఆ మధ్యన విపరీతంగా నెగిటివ్ అయిపోయారు. ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది, దాన్ని పోగొట్టుకున్న దానికే తానేంటో నిరూపించుకోవాలని వచ్చింది ఆ అమ్మాయి. సో వీళ్ళందరూ ఒక ఆశతో వచ్చారు కనుక ఫైనాన్షియల్గా ఒక పాజిటివిటీ తెచ్చుకోవాలని, ఫైనాన్షియల్ సపోర్ట్ తెచ్చుకోవాలని, కుటుంబానికి ఉపయోగపడాలని ఒక ఆశతో వచ్చారు కనుక అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుదాం. మనకి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆ చేసే ప్రయత్నాల్లో నెగిటివ్ అయ్యే వాళ్ళు నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వచ్చే వాళ్ళకి వస్తుంది. కానీ ఫైనాన్షియల్గా మాత్రం అందరికీ హెల్ప్ అయ్యింది. నెక్స్ట్ లెవెల్ ఇక్కడ హౌస్లో ఉన్న రోజులకే కాదు, హౌస్ బయటకు వచ్చాక కూడా ఈ ఫేమ్ ఉపయోగపడుతుంది, కెరీర్కి బాగా ఫౌండేషన్ అయితే పడుతుంది. సో ఈ అమ్మాయి కూడా మంచి రోజులు రావాలని కోరుకుంది. ఆ నెగిటివిటీ అంతా పోయి ఆ 3 ఆడపిల్లలు కదా, చక్కగా మళ్ళీ బిజినెస్ అది పచ్చళ్ళు ఏదో చేసుకోవాలని. సో ఈ అమ్మాయి కూడా రోజుకో 25,000 చొప్పున ఇస్తున్నారంటే 70 రోజులు ఉంటే 17.5 లక్షలు ఏమికి వస్తుంది. సో ఇవి ఈ రెమ్యునరేషన్కి సంబంధించిన అప్డేట్స్. మరి మీకేమనిపించింది? నిజంగా చాలామందికి ఇలాంటి అవకాశాలు ఇవ్వడం మంచిదే అనిపిస్తే ఒక లైక్ కొట్టండి, అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఆల్ బటన్ టచ్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి.